ఏపీలో ప్రాంతాల వారీగా కూడా ఎలక్షన్ ఫీవర్ పీక్స్ కు చేరింది. పార్టీల అధిష్టానాలు టికెట్ల కేటాయింపులో బిజీగా ఉంటే నియోజకవర్గాల వారీగా తమ తమ సామాజిక బలబలాల్ని లెక్కలేసుకుంటూ ఎలక్షన్ హీట్ ను పెంచేస్తున్నారు స్థానిక నేతలు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా రహస్యంగా భేటీ అయ్యారు. వేదిక, ఎన్జీఓస్ కాలనీ, బలిజ అభ్యుదయ సేవా సమితి కార్యాలయం, జనసేన, టీడీపీ పార్టీలు స్పాన్సర్ చేసిన ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు, వ్యాపారస్తులు, టీటీడీ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల నుంచి బలిజ నేతలు హాజరయ్యారు. ఎజెండా మాత్రం ఏటా జరిగే వనభోజనాలకు ఏర్పాట్లు, జన సమీకరణ అన్నారు. కానీ ఎలక్షన్ ఇయర్ కనుక రాజకీయ ప్రస్తావనతో సమావేశం రసవత్తరంగా మారింది. ఫైనల్ గా తిరుపతిలో బలిజలంతా కలిసి ఒక తీర్మానాన్ని అయితే చేసుకున్నట్టు చెప్తున్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా వైసీపీని ఓడించడమే అజెండాగా పనిచేస్తున్నామని ప్రతిజ్ఞ చేసుకున్నారట. తిరుపతిలో ఉన్న ముఖ్య బలిజ నేతలు, జనసేన, తెలుగుదేశంలో ఉన్న బలిజ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మాకు ఒకటే అజెండా. మాకు తిరుపతిలో జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు సమన్వయంగా పనిచేసుకుంటున్నాం. ఇప్పటికీ రెండు పార్టీలు కలిసే తిరుగుతున్నాం, కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు ఎవరికి సీట్ ఇచ్చినా, జనసేన సీట్ ఇచ్చినా, టీడీపీ సీట్ ఇచ్చినా కలిసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరు పార్టీల మాత్రం మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. మా ఒకటే టార్గెట్, ఇద్దరం కలిసి తిరుపతిలో బలిజలంతా కలిసి తిరుపతిలో వైసీపీని ఓడించాలి. ఇదే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. రామారావు గారు మాకు ఇచ్చిన వరం ఏంటంటే తిరుపతిని బలిజలకి కేటాయించడం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ తిరుపతిలో బలిజ అభ్యర్థులకే ఓట్లు ఇవ్వడం మేము నిజంగా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నామని కూడా తెలియజేస్తూ, తిరుపతిలో జనసేనకు సంబంధించిన కానీ తెలుగుదేశంకి సంబంధించిన కానీ ఆ ఇద్దరు అధినాయకులు కూర్చొని బలిజ సామాజిక వర్గానికి కాకుండా ఏ సామాజిక వర్గానికి ఇచ్చినా కానీ తిరుపతిలో బలిజలందరూ కలిసి ఐక్యంగా పనిచేసి అటు తెలుగుదేశం, జనసేన కలిసి ఎవరు అభ్యర్థి అయినా గెలిపించుకోవడం